శ్రీ ఆంజనేయం. ఈసారి హనుమాన్ జయంతి మే 12వ తేదీన వచ్చింది. వైశాఖ మాసాన కృష్ణపక్షాన దశమి తిథిని హనుమాన్ జయంతి వచ్చింది. అందరికీ నమస్కారం. నేను మీ సంతోషి. ఈసారి హనుమాన్ జయంతి మే 12వ తారీఖున వచ్చింది. 11, 12 అని చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియోని. ఈ రోజున ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, ప్రదక్షిణ ఎలా చేయాలి, ప్రదక్షిణ మంత్రం ఏంటి, ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అన్నీ వివరిస్తాను. మొన్న చైత్ర పౌర్ణమికి హనుమాన్ విజయోత్సవం చేసుకున్నాం. దాన్ని విజయోత్సవం అంటారు, జయంతి కాదు. ఈ వైశాఖ మాసాన దశమికి హనుమాన్ జయంతి చేసుకున్నాం. ఈ రోజున మనం చేయవలసింది తమలపాకు పూజ తప్పకుండా చేసుకోవాలి. నైవేద్యం పెట్టవలసినవి ఆవు నేతితో వేయించిన అప్పాలు నైవేద్యం పెట్టాలి. శనివిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు, కొబ్బరికాయలు నైవేద్యం పెట్టుకోవాలి. స్వామివారి చిత్రపటం ఉంటే సింధూరపు బొట్టు పెట్టి తమలపాకులు తెచ్చి శుభ్రంగా కడిగి ఆకుపై సింధూరంతో శ్రీరామ అని నామం రాసి స్వామి అష్టోత్తరం చేయాలి. అంతేకాకుండా ఈరోజు తమలపాకులు మాల కింద గుచ్చి దండ కింద వెయ్యాలి. ముందుగా శ్రీరామ అష్టోత్తరం చదువుకుని రామరక్షా స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఎక్కడైతే శ్రీరామ భజన చేస్తామో అక్కడ ఆంజనేయ స్వామి ఏదో ఒక జీవి రూపంలో వస్తారని ఒక నమ్మకం. స్వామికి అప్పాలు, వడలు మాలగా గుచ్చి స్వామికి సమర్పించాలి. ఈరోజు వైశాఖ మాసం కాబట్టి గొడుగు, పుస్తకం, పెన్నలు, మామిడి పళ్ళు, పానకం, మజ్జిగ, మంచినీరు దానం చేస్తే చాలా మంచిది. ఎవరికి వీలైన వాళ్ళ నైవేద్యం దానం చేస్తే చాలా మంచిది. తులసీ దళాలతో స్వామికి పూజ చేసుకుని హనుమాన్ చాలీసా తప్పకుండా చదవాలి. 3 సార్లు కానీ 5 సార్లు కానీ 7 సార్లు కానీ చదివితే చాలా మంచిది. పంచముఖ ఆంజనేయ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఎంత కష్టంలో ఉన్నా సరే హనుమ ప్రదక్షిణం చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవారైనా, వృద్ధులైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా సరే కుల, వర్ణ విభేదాలు లేకుండా చేయవచ్చు. ఇది సాక్షాత్ పరాశర మహర్షి వారు చెప్పారు. ఇది ఎలా చేయాలి అంటే పేపరు, పెన్ను, గడియారం ఇవన్నీ కాకుండా పోక చెక్కలు, పసుపు కొమ్ములు కానీ పోక చెక్కలు కానీ పట్టుకుని మీరు ఎన్ని చేయాలనుకుంటే అన్నీ ముందుగా లెక్క పెట్టుకుని ఉంచుకుని వాటితో ప్రదక్షిణం చేయండి. అంతేకాక ఈ ప్రదక్షిణానికి ఒక పద్ధతి ఉంది. ఈ మంత్రంతో చదివితే చాలా మంచిది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం ఆంజనేయం నమామ్యహం. 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11, 21, 108 అలా ఎన్ని వీలైతే మీరు అన్ని చేయవచ్చు. స్వామికి ప్రీతిపాత్రమైనవి అరటిపళ్ళు. ఇవి బేసి సంఖ్యలో స్వామికి సమర్పించుకుని అందరికీ దానం చేస్తే చాలా మంచిది.